నమస్తే వీటెన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్. మూసి పారివాక ప్రాంత హైడ్రా బాధితుల వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు శ్రీ జేపీ నడ్డా న్యూఢిల్లీలో పార్టీ కార్యకర్తలతో కలిసి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో పీఏసీ సభ్యుడు మాజీ మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రెస్ మీట్. కొనసాగుతున్న దేవర వసూళ్లు. డీటెయిల్స్ చూస్తే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు. రేవంత్ రెడ్డి శుద్ధపూస లెక్క మాట్లాడుతున్నాడు. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కుంటలో ఉంది. సర్వే నెంబర్ 1138 రెడ్డి కుంటలో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ఉంది. అతని తమ్ముడి ఇల్లు ఎఫ్టీఎల్లో ఉంది. ముందు మీ ఇల్లు కూల్చుకోండి, తర్వాత పేద ప్రజల దగ్గరికి రండి. మీకో న్యాయం, పేద ప్రజలకు ఒక న్యాయమా? రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ మీద దృష్టి ఎక్కువ పెట్టాడు. ఫార్మా సిటీని పక్కన పెట్టి ఫోర్త్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ బ్రోకర్ల అవతారం ఎత్తిండు. మూసి సుందరీకరణ పేరుతో మరో రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపిండు. ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా మూసి సుందరీకరణ ప్రాజెక్టు DPRకే 1500 కోట్లు ఖర్చు పెడుతున్నాడు తుగ్లక్ రేవంత్. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఇప్పుడు పెద్దలు హరీష్ అన్న మాట్లాడాలని కోరుకుంటున్నాను. కాలాతీతమైంది, నేను ఎక్కువ టైం తీసుకోను. మిత్రులందరూ కూడా మాట్లాడారు. గౌరవనీయులు యువ సోదరుడు కార్తీక్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు సోదరిమణి సబితక్క గారు, శ్రీనివాస్ యాదవ్ అన్న గారు, గంగుల కమలాకర్ గారు, మల్లారెడ్డి గారు, మహమూద్ అలీ గారు, స్వామి గౌడ్ గారు, వివేక్ గౌడ్ గారు, కాలేరు వెంకటేష్ గారు, డాక్టర్ సంజయ్ గారు, నవీన్ రెడ్డి గారు, కృష్ణారావు గారు, మా గోపాలన్న గారు, గౌరవ శాసన మండలి సభ్యులు, సీనియర్ నాయకులు, ముఖ్యంగా మూసి పరివాహక ప్రాంతంలో తమ ఇల్లు పోతాయని ఎంతో బాధతో ఆవేదనతో మమ్మల్ని కాపాడండి ఇక్కడికి విచ్చేసినటువంటి అక్కా చెల్లెళ్లకు, అన్నాదమ్ములకు, మీడియా సోదరులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ముందుగా మీకు ఒకటే మాట, ధైర్యంగా ఉండండి. ఎవరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మీ ఇండ్లు ముట్టుకోకుండా అవసరమైతే మేమే ఒక రక్షణ కవచంలాగా గోడగా మేము ఎమ్మెల్యేలం అందరం వచ్చి మీకు నిలబడతాం. బుల్డోజర్ వచ్చినా, ఏ జేసీబీలు వచ్చినా ముందు మమ్మల్ని ఎత్తాలి తప్ప మీ ఇండ్లను ఎత్తనిచ్చే ప్రశ్నే లేదు. ధైర్యంగా ఉండండి. కొంతమంది చెల్లెళ్ళు కొంతమంది మాట్లాడుతూ తమ ఆవేదన వెలుబుచ్చుతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ హైడ్రా పుణ్యమాని 3 ఆత్మహత్య చేసుకున్నారు. 3 ప్రాణాలు పోయినాయి ఇప్పటికే. ఇంకెవరు చనిపోవద్దు దయచేసి. అలాంటి ధైర్యాన్ని కోల్పోయే పని చేయకండి. వీఆర్ ఆల్ విత్ యూ. ఎట్టి పరిస్థితుల్లో మీది న్యాయబద్ధమైన కోరిక. ఇందాక చాలా మంది డాక్యుమెంట్లు తెచ్చిచ్చారు. ఇది ఒక లేఅవుట్, విశాల్ నగర్ కాలనీ లేఅవుట్. ఎప్పుడు అప్రూవ్ చేశారు? 1994. అప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. 94లో లేఅవుట్ వచ్చింది. తర్వాత వీళ్ళకు మున్సిపల్ ఇంటి అనుమతులున్నాయి. వీళ్లకు ఎలక్ట్రిసిటీ బిల్లు కడుతున్నారు, వాటర్ ట్యాక్స్ కడుతున్నారు, మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కొనుక్కుంటే రిజిస్టర్ చేస్తే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది. దీని మీద బ్యాంకు లోన్లు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ పేదల తప్పెక్కడున్నది? నీ కాంగ్రెస్ ప్రభుత్వమే నాడు అధికారంలో ఉన్నప్పుడు లేఅవుట్ అప్రూవల్ ఇచ్చింది, రిజిస్ట్రేషన్లు చేసింది, మున్సిపల్ అనుమతులు ఇచ్చింది, ఇల్లు కట్టుకున్నాక యూటిలైజేషన్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది. అంటే మీ తప్పిదాలకు పేదలు ఎందుకు బలి కావాలి అని అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డిని. అంటే నువ్వు మూర్ఖంగా అనవసరంగా ఏదో మూసి ప్రాజెక్ట్ చేస్తా అని చెప్పి ఇలా పేదల ఉసురు పోసుకోవడం మానుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు ఏం చెప్పిండ్రు? ఇందిరమ్మ పాలన, ఇందిరమ్మ పాలన అన్నారు. ఇందిరమ్మ పాలన ఏం చెప్తుంది? గరీబీకు హటావ్ అంటది. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుందంటే గరీబోంకో హటావ్ అంటుండ్రు. या तुम गरीबी को हटाना चाहते या गरीबों को हटाना चाहते मैं पूछना चाहता हूं. ये इंदिरम्మ పాలన అంటే పేదలకు కూడు గుడ్డ నీడిచ్చేది ఇందిరమ్మ పాలన. కానీ నీ ఇందిరమ్మ పాలన
పేదల బతుకులు కూల్చే ప్రయత్నం చేస్తా ఉన్నావు, పేదలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇలా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ అంటే హస్తం గుర్తు. హస్తం గుర్తు అంటే మీరు అపన్న హస్తం ఇస్తారా, భస్మాసుర హస్తం అవుతారా? బుల్డోజర్కి రాజ్యం ఏంది? రాహుల్ గాంధీ పొద్దుగా లేస్తే టీవీలలో మాట్లాడుతుండు, बुलडोजर राज नहीं चलेगा अंटाడు. फिर तेलंगाना में क्या चल रहा राहुल गांधी? तेलंगाना में आज बुलडोजर का राज चल रहा. एक काम करो, वो आपका हाथ का निशाना निकाल के बुलडोजर का निशाना रख लो. तुम क्या समझ गए? హస్తం గుర్తు చేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకో. ఏం పేదలను బుల్డోజర్లు పెట్టి ఇబ్బంది పెడతారా? పాపం ఆ గర్భిణీ స్త్రీ, అమ్మాయి పేరు మర్చిపోయినా, 9 నెలల నిండు గర్భిణి సరిత అనే అమ్మాయి ఇక్కడికి వచ్చి నెల రోజుల నుంచి నిద్రపోతలేనన్నా, కంటి మీద కురుకు లేదని 9 నెలల గర్భిణి మాట్లాడుతూ ఉంది. నిన్న తెలంగాణ భవన్కి వచ్చి అక్కా చెల్లెలు మాట్లాడుతుంటే నా కళ్ళల్లో నీళ్లు ఆగలే, నీళ్లు కారిపోయినాయి నాకు తెలియకుండానే. నాకు అర్థమైతలేదు, ఈ రేవంత్ రెడ్డిది రాతి గుండెనా ఇంకేమన్నా గుండెనా నాకైతే అర్థమైతలేదు. మీ బాధలు వింటుంటే, మీ కన్నీళ్లు చూస్తుంటే రాతి గుండె కూడా కరిగిపోతుంది. కానీ రేవంత్ రెడ్డి గుండె ఎందుకు కరుగుతలేదో నాకైతే అర్థమైతలేదు. ఆయన ఈ రేవంత్ రెడ్డి ఆయన ఏదో పెద్ద శుద్ధపూస లెక్క మాట్లాడుతుండు. కొడంగల్ల ఆయన కట్టుకున్న ఇల్లే చెప్పుకుంటూ ఉన్నది. రేవంత్ రెడ్డి నువ్వు కట్టుకున్న ఇల్లు రెడ్డి కుంటలో సర్వే నెంబర్ 1138లో నీ ఇల్లుంది కదా, ఫస్ట్ నీ ఇల్లు కూడా కొట్టు. నీ ఇల్లే రెడ్డి కుంటలు ఉన్నది, నీ తమ్ముని ఇల్లే FTL ఉన్నది. నీ తమ్మునికో రూలు, నీకో రూలు, గరీబులకు ఒక రూల్ అని నేను అడుగుతా ఉన్నా. ఇదెక్క న్యాయం? ఈ పేదలు ఎంతో జీవితకాలం కష్టపడి ఒకరు ఇల్లు కట్టుకుంటారు. ఇందాక ఒక ఇద్దరు పాపం, ఒక అమ్మ మిలిటరీ అని చెప్పింది, సరిత అని, వాళ్ళ భర్త పేరు సుభాష్ ప్రసాద్, మిలిటరీలో పనిచేస్తాడని చెప్పింది. ఇంకొక ఆయన చిరంజీవి కూడా నేను మిలిటరీలో రిటైర్ అయ్యానని వచ్చాడు. అంటే వాళ్ళు పాపం దేశాన్ని కాపాడారు. ఈ దేశాన్ని కాపాడడం కోసం దేశ సరిహద్దుల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు శ్రీ జేపీ నడ్డా ఢిల్లీలోని పార్టీ కార్యకర్తలతో కలిసి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విన్నారు. मेरे प्यारे देशवासियों, नमस्कार। मन की बात में एक बार फिर हमें जुड़ने का अवसर मिला है। आज का ये एपिसोड मुझे भावुक करने वाला है, मुझे बहुत सी पुरानी यादों से घेर रहा है। कारण ये है कि मन की बात की हमारी इस यात्रा को 10 साल पूरे हो रहे हैं। 10 साल पहले मन की बात का प्रारंभ 3 अक्टूबर को विजयादशमी के दिन हुआ था। और ये कितना पवित्र संयोग है कि इस साल 3 अक्टूबर को जब मन की बात के 10 वर्ष पूरे होंगे, तब नवरात्रि का पहला दिन होगा। मन की बात की इस लंबी यात्रा के कई ऐसे पड़ाव हैं जिन्हें मैं कभी भूल नहीं सकता। मन की बात के करोड़ों श्रोता हमारी इस यात्रा के ऐसे साथी हैं जिनका मुझे निरंतर सहयोग मिलता रहा। देश के कोने कोने से उन्होंने जानकारियां उपलब्ध कराई। मन की बात के श्रोता ही इस कार्यक्रम के असली सूत्रधार हैं। आमतौर पर एक धारणा ऐसी घर कर गई है कि जब तक चटपटी बातें न हो, नकारात्मक बातें न हो, तब तक उसको ज्यादा तवज्जो नहीं मिलती है। लेकिन मन की बात ने साबित किया है कि देश के लोगों में पॉजिटिव जानकारी की कितनी भूख है। पॉजिटिव बातें, प्रेरणा से भर देने वाले उदाहरण, हौसला देने वाली व्यथाएं लोगों को बहुत पसंद आती है। जैसे एक पक्षी होता है चकोर,
जिसके बारे में कहा जाता है वो सिर्फ वर्षा की बूंद ही पीता है। मन की बात में हमने देखा कि लोग भी चकोर पक्षी की तरह देश की उपलब्धियों को, लोगों की सामूहिक उपलब्धियों को कितने गर्व से सुनते हैं। मन की बात की 10 वर्ष की यात्रा ने एक ऐसी माला तैयार की है जिसमें हर एपिसोड के साथ नई गाथाएं, नए कीर्तिमान, नए व्यक्तित्व जुड़ जाते हैं। हमारे समाज में सामूहिकता की भावना के साथ जो भी काम हो रहा हो उन्हें मन की बात के द्वारा सम्मान मिलता है। मेरा मन भी तभी गर्व से भर जाता है जब मैं मन की बात के लिए आई चिट्ठियों को पढ़ता हूं। हमारे देश में कितने प्रतिभावान लोग हैं, उनमें देश और समाज की सेवा करने का कितना जज्बा है। वो लोगों की निस्वार्थ भाव से सेवा करने में अपना पूरा जीवन समर्पित कर देते हैं। उनके बारे में जानकर मैं ऊर्जा से भर जाता हूं। मन की बात की ये पूरी प्रक्रिया मेरे लिए ऐसी है जैसे मंदिर जाकर के ईश्वर के दर्शन करना। मन की बात की हर बात को, हर घटना को, हर चिट्ठी को मैं याद करता हूं। ऐसा लगता है कि मैं जनता जनार्दन जो मेरे लिए ईश्वर का रूप है, मैं उनका दर्शन कर रहा हूं। साथियों, मैं आज दूरदर्शन, प्रसार भारती और ऑल इंडिया रेडियो से जुड़े सभी लोगों की भी सराहना करूंगा। उनके अथक प्रयासों से मन की बात इस महत्वपूर्ण पड़ाव तक पहुंचा है। मैं विभिन्न टीवी चैनल्स को, रीजनल टीवी चैनल्स का भी आभारी हूं जिन्होंने लगातार इसे दिखाया है। मन की बात के द्वारा हमने పార్టీ కేంద్ర కార్యాలయంలో పిఎస్సి సభ్యుడు మాజీ మంత్రి శివేలంపల్లి శ్రీనివాస్ ప్రెస్ మీట్. వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతని దెబ్బతీసే విధంగా వారి యొక్క మాటలు కనబడుతున్నాయి. సెప్టెంబర్ 18వ తారీఖు నాడు ఏదైతే కూటమి పార్టీలతో కూర్చొని వాళ్ళ 100 రోజుల్లో చరిత్రలో 100 రోజుల పరిపాలన గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితిలో అక్కడ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఆవేదపడిన రోజు ఆ రోజు. ఎందుకంటే నేను మొన్న చెప్పాను, గతం కూడా చెప్పాను, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆరోపణలు కాదు చేయాల్సింది, నిజ నిజాలు తెలియచేసి ఆధారాలతో అక్కడ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఉంది. అటువంటి దుస్థితి లేకుండా, అటువంటి పరిస్థితి కాకుండా చంద్రబాబు నాయుడు, కూటమిలో ఉన్న ఇతర పార్టీలు కూడా ఆరోపణల మీదే ప్రజల్ని, వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల్ని గందరగోళంలో పడేసే విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తన కనబడుతుంది. వీళ్ళు అధికారంలో ఉన్నారా, ప్రతిపక్ష పార్టీగా ఉన్నారా అనేది వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. అధికారంలో ఉంటే ఈ తప్పు ఎప్పుడు జరిగింది, ఈ తప్పు నిజంగా జరిగిందా జరగలేదా, జరిగితే దీనికి బాధ్యులు ఎవరు, దీని మీద చర్యలు ఏవనేది ఈ రోజు వరకు కూడా మీకు ఏమన్నా చర్యలు కనబడుతున్నాయి అసలు ఎవరైనా కానీ? ఈ రోజు వరకు కూడా ఏదో 18వ తారీఖు నాడు చంద్రబాబు మాట్లాడేశాడు, ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా జరిగితే ఇప్పుడు సిట్ అని చెప్పనేసి దాని మీద ఎంక్వైరీ అని చెప్పని ఏదో కంటి తుడుపుగా మాట్లాడే విధంగా ఈరోజు సిట్ అని చెప్పని పైన కొండ మీద అడావుడి చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. మీ దగ్గర ఆధారాలతో సహా గనక ఇది తప్పు జరిగింది అని చెప్పని ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడిన వ్యక్తి సిట్లో ఎంక్వైరీ ఏంటి అసలుకి? ఈ పార్టీకి చర్యలు తీసుకోవద్దా? ఎవరైతే బాధ్యులయ్యారో వాళ్ళ మీద అధికారులు కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఈ గీ సంస్థ ద్వారా కావచ్చు వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు? 2 నెలల తర్వాత వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇస్తారా?
ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆ కంపెనీని? ఆ కంపెనీ తప్పు చేసింది అని చెప్పని మీ దగ్గర ఆధారాలతో తేలినప్పుడు ఎందుకు మీరు దాని మీద చర్యలు తీసుకోలేదు ఆ కంపెనీ మీద? ఎందుకంటే ఈ కంపెనీ ఏదైతే ఇప్పుడు మీరు చెప్తున్నది ఎన్డీడీబీ రిపోర్ట్లో యానిమల్ ఫ్యాట్ వచ్చిందని చెప్పారో మీరు, ఆ కంపెనీ ఫస్ట్ లారీ రావడమే జూన్ 12 తారీఖు నాడు. మీరు జూన్ 4న మీరు విజయం సాధిస్తే జూన్ 12న మొట్టమొదటి లారీ వచ్చింది. అది వాస్తవమే కదా? జూన్ 12న, జూన్ 21న, జూన్ 25న, జూలై 4న ఈ లారీలు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఈ లారీల్లో మీకు అనుమానం ఉన్నప్పుడు ఎందుకు వాటిని ఎలో చేసి? మీకు ఆల్రెడీ టీటీడీకి ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కటి ఎవరైనా కానీ, ఏ కాంట్రాక్టర్ అయినా కానీ, ఏ టెండర్ అయినా కానీ అవన్నీ కూడా మీ ల్యాబ్లో పరీక్షించాకే కదా లోపలికి వెళ్ళేదాటికి. అంటే ఇవన్నీ కూడా ఓకే చేసినవే కదా, మీ ల్యాబ్లో సర్టిఫై చేసినవే కదా ఇవన్నీ కూడా. ఏదైతే మీరు యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారో ఆ లారీలన్నీ కూడా జూలై 6న 2 ట్యాంకర్లు వచ్చినాయి, జూలై 12న 2 ట్యాంకర్లు వచ్చినాయి. ఆ ట్యాంకర్లో టెస్ట్లో ఫెయిల్ అవడంతో ఈఓ గారు చెప్పారు ఈ 4 ట్యాంకులు మేము వెనక్కి పంపించామని చెప్పని. కానీ చంద్రబాబు దీన్ని వాడామంటాడు. ఎట్లా ఇది ఈఓ గారికిను అతని మాటలకి పొంతం లేకపోతే ఏ విధంగా సమంజసం ఇది? మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కానీ, గత ప్రభుత్వంలో మేము పరిపాలన చేసిన దాని మీద కానీ ఏదైనా మీరు మాట్లాడదలుచుకుంటే కనుక రాజకీయంగా మాట్లాడండి. వెంకటేశ్వర స్వామిని ఈ రాజకీయాల్లో స్వామివారి యొక్క ప్రతిష్టని, వారి యొక్క గౌరవాన్ని, స్వామివారి యొక్క విశిష్టతని దెబ్బతీసే విధంగా మాట్లాడడం అనేది చాలా దుర్మార్గం, చాలా దారుణం కూడా. మీరు వెంకటేశ్వర స్వామి భక్తులని చెప్పుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి భక్తులైతే కనుక ఈ విధంగా అల్లరి చేస్తారా? ఈ విధంగా అల్లరి చేస్తారు చెప్పండి? మీరు కావచ్చు, గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీ మీ కూటమిలో ఉన్న పార్టీ నాయకులు కావచ్చు, మీరందరూ అధికారంలో ఉన్నారు. మీరందరూ కూడా డిప్యూటీ సీఎం గారేమో 2 అడుగులు ముందుకేసి సనాతన ధర్మాన్ని ఈయనే కనుక్కున్న విధంగా ఈరోజు మనకు కనబడుతుంది. అంటే సనాతన ధర్మం అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచే పుట్టింది, అంతకుముందు ఎప్పుడు లేదు సనాతన ధర్మం అంటే. మరి నాకు తెలియదు. మరి మేమందరం కూడా హిందూ మతం ఆచరిస్తాము, మేము అన్ని రకాల స్వామి దీక్షలు చేశాము. మీలాగా మేము దీక్ష చేసుకుని చెప్పులు వేసుకునే పరిస్థితి ఎక్కడ చూడలే. మరి మేము దీక్షలో చెప్పులు వేసుకునే పరిస్థితి చూడలా. సనాతన ధర్మంలో దీక్ష చేసుకుంటే చెప్పులు వేసుకుని తిరగడం అనేది అది మీకు మాత్రమే కనబడుతుంది, గౌరవ డిప్యూటీ సీఎం గారికి. ఇదే దీక్ష అంటే? దీక్ష చేసినప్పుడు సినిమా షూటింగ్లు ఎందుకంటే అసలు నాకు అర్థం కాదు. ఈ 10 రోజులు మీరు దీక్షలో చేసుకోలేరా? అసలు పశ్చాత్తాప దీక్ష ఎవరు చేస్తారండి? అసలుకి ఎవరు చేస్తారు చెప్పండి? తప్పు చేసిన వారు పశ్చాత్తాప దీక్ష చేస్తారు. చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు కాబట్టే పవన్ కళ్యాణ్ గారు వెంకటేశ్వర స్వామి మీద తప్పుడు ఆరోపణలు చేసి, ఆ లడ్డూ మీద తప్పుడు ఆరోపణలు చేశారు కాబట్టి గౌరవ డిప్యూటీ సీఎం గారు పశ్చాత్తాప దీక్ష అని చెప్పని వారు చేస్తున్నారు. ఆ దీక్షనైనా కరెక్ట్గా చేస్తున్నారా? చెప్పులేసుకుని చేసే దీక్ష ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. మేము కూడా అనేక సార్లు అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళమే, చిన్నప్పటి నుంచి అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళాం, అన్ని దేవాలయానికి వెళ్ళిన వాళ్ళమే. కానీ చెప్పులు వేసుకొని దీక్ష చేసుకునే పరిస్థితి మేము ఎక్కడ చూడలేదు. మరి అది మేము చూడలేదు నిజంగా. అది దయచేసి సనాతన ధర్మాన్ని కాపాడే డిప్యూటీ సీఎం గారు, మీరు కూడా సనాతన ధర్మాన్ని కాపాడాలనుకున్నప్పుడు వాటిని ఆచరించే విధంగా మీరు ఉండాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఏదైతే తప్పుడు ఆరోపణలు చేశాడో ఆ తప్పుడు ఆరోపణలు పూర్తిగా ఖండిస్తున్నాం. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన మూవీ దేవరా. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఈ నెల 27న ఆడియన్స్ ముందుకు వచ్చింది. విడుదలకు ముందే దేశ విదేశాల్లో మంచి హైప్ క్రియేట్ చేసిన దేవరా ఇక పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తొలి రోజు మంచి వసూలు సాధించిన ఈ సినిమా రెండో రోజు కూడా కలెక్షన్లలో హవా కొనసాగింది. 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 70.33 కోట్ల వసూలు చేసిందని చెప్తున్నారు మేకర్స్. రెండో రోజు వసూళ్లను చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఆ వివరాలు ఇవి. తొలి రోజు నైజాం లో
6.94 కోట్లు, సీడెన్ లో 3.77 కోట్లు, ఇక వైజాగ్ లో 1.68 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 0.86 కోట్లు, పశ్చిమ గోదావరిలో 0.48 కోట్లు, కృష్ణాలో 0.95 కోట్లు, గుంటూరులో 0.92 కోట్లు, నెల్లూరులో 0.62 కోట్లు వసూలు చేసింది. ఇక 2 రోజుల కలెక్షన్లు చూసుకుంటే నైజాంలో 26.26 కోట్లు, సీడెన్ లో 14.17 కోట్లు, వైజాగ్ లో 7.15 కోట్లు, తూర్పు గోదావరిలో 4.88 కోట్లు, పశ్చిమ గోదావరిలో 4.08 కోట్లు, కృష్ణాలో 3.97 కోట్లు, ఇక గుంటూరులో 7.09 కోట్లు కలిపి మొత్తంగా ఇక 70.33 కోట్లు వసూలు చేసింది. మూసి హైదరాబాద్ నిధులకు ఉండగా బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీష్ రావు, సవితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీల బృందం మూసి పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లో మూసి బాధితుల ఇండ్లను పరిశీలిస్తున్నారు. బాధితులకు అండగా ఉంటామని భరోసానిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ తరఫున న్యాయపరంగా పోరాటం చేస్తామని వెల్లడించారు. రేవంత్ తుగ్లక్ చర్యలకు వ్యతిరేకంగా మూసి బాధితులకు చేపడుతున్న ధర్నాకు మద్దతుగా తెలిపారు. అనేది ఎక్కడ ఉంది, బఫర్ జోన్ అనేది ఎక్కడ ఉంది? ఇంతవరకు గూగుల్లో ఒక మ్యాప్ సర్క్యులేట్ అవుతుంది తప్ప ఆ మ్యాప్ ను చూపించి ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ధైర్యం ఉంటే ముందుకు వచ్చి ప్రజల ముందుకు రండి. మీరు చేయాలనుకుంటే ఏంటో ప్రజలకు చెప్పండి. అంతే తప్ప మీరు ఈ విధంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి చాలా మంది అండి కష్టపడి, నిన్న కూడా నేను న్యూస్ లో చూశాను, 2035 వరకు 2050 వరకు ఈఎంఐలు ఉన్నాయి. ఒక మనిషి జీవితం ఒకటే ఇల్లు. ఆ ఇల్లును మీరు కూల్ చేస్తానంటే అక్రమమైతే కూల్ చేయండి, మేమంతా మద్దతుగా ఉంటాము. హెచ్ఎండిఏ లేఅవుట్ అండి ఇది. సాయిరామ్ నగర్ సంబంధించి హెచ్ఎండిఏ లేఅవుట్ ఇది. హెచ్ఎండిఏ అర్థం తెలుసు కదా గవర్నమెంట్ కి. 30 ఫీట్ల రోడ్లతోటి విశాలంగా కట్టుకున్నాం మేము ఇల్లులు. ఇది కూడా 93లో అయిన లేఅవుట్ ఇది. ఆ తర్వాత కూడా అన్ని రకాల పర్మిషన్లతోటి లోన్లతోటి దాదాపు 25 సంవత్సరాలు 2 జనరేషన్లు ఇక్కడ కాపురం ఉంటున్నాయి. మీరు ఏదో కాంపన్సేషన్ అంటున్నారు. కాంపన్సేషన్ గురించి మీరు మాట్లాడదలుచుకోలేదు. కాంపన్సేషన్ ఎవరికి కావాలండి? కాంపన్సేషన్ ఎవడనుకుంటున్నారు మిమ్మల్ని? కాంపన్సేషన్ మాకు అవసరం లేదు. అందరు కూడా ప్రైవేట్ ఉద్యోగస్తులు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరు ప్రైవేట్ ఉద్యోగస్తులు. వాళ్ళకు పెన్షన్ లేదు. కష్టపడి రేపు రిటైర్డ్ అయితే ఎలా బతకాలని చెప్పేసి అందరికి చెప్పేదంటే, ఏ కాలనీ వాళ్ళైనా ఎలాంటి సర్వేలను అనుమతించకండి. మీ కాలనీలో ఎవరు కొత్తగా వచ్చినా కూడా ఎవరిని అనుమతించకండి. ఏ విషయం ఉందా, ఎలాంటి విషయం ఉందా, పార్టీ అండగా ఉంది. పార్టీ యొక్క అనుమతి తీసుకొని, పార్టీ పెద్దల సలహాలు తీసుకొని ముందుకెళ్దాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం జాగాలు ఖాళీ చేసేది లేదు. ఎవడు వచ్చినా ఖబర్దారని ఈ సందర్భంగా మీకు ఒక్కటే చూడలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మేము మూసి బాధితులం సార్. టీవీ ఆన్ చేస్తే రెడ్ లైన్ అంటారు, బ్లూ లైన్ అంటారు. మాకు ఏమి తెలియదు సార్, ఏ రెడ్ లైన్ ఏ బ్లూ లైన్ అని వెళ్ళిపోతుంది అని సర్వేలో చెప్తున్నారు సార్. మాకున్నది ఒక ఇల్లు సార్, మీద ఏమి ఆస్తులు లేవు. ఆ ఒక్క ఇల్లు కోసమే మేమిద్దరం కష్టపడుతున్నాము. మేము ఐటీ జాబ్ వాళ్ళం. మాకు ఎప్పుడు ఉద్యోగాలు ఉంటాయో తెలియదు, ఎప్పుడు వెళ్తాయో కూడా తెలియదు, ఎప్పుడు రిసెషన్ వస్తుందో తెలియదు. కానీ ఏదో ఒక ఇల్లు ఉంటే మా పిల్లలకి మా ఫ్యూచర్ కి బాగుంటుందని. నేను అనంతపూర్ ప్రాపర్ సార్, నాకు హైదరాబాద్ కాదు. అనంతపూర్ నుంచి ఇక్కడ వచ్చి మా జాబ్స్ ఉన్నాయి, మేము ఇక్కడ ఏదో మా పిల్లల ఫ్యూచర్ బాగుంటుందని అక్కడ ఏదో ఆస్తులు అమ్ముకొని ఇక్కడ వచ్చి కొన్నాం సార్. ఇప్పుడు సడన్ గా వచ్చి ఇది మీ ఇల్లు కాదు, మీ ఇల్లు పూజ చేస్తామంటే మేము ఎక్కడ వెళ్ళాలి? మాకు ఏ 2 BHK వద్దు సార్, ఏమి వద్దు. మాకు ఇక్కడ ఆఫీసెస్ దగ్గర, స్కూల్స్ దగ్గర పిల్లలు సేఫ్ గా ఉన్నాము. ఇన్ని రోజులు ఒక టెన్షన్ లేకుండా నిద్రపోయే వాళ్ళు. ఒక్క నిమిషం కూడా మాకు కరెంట్ పోయేది కాదు. ఇప్పుడు అన్ని కష్టాలే సార్. 9 months నుంచి చాలా కష్టపడుతున్నాం సార్. నిద్రపోవాలంటే భయం వేస్తుంది, లారీ సౌండ్ వస్తే భయం వేస్తుంది.
పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ జరుగుతుంది. మా పిల్లలకి ఎలా చదివించుకోవాలో మా కాన్సన్ట్రేషన్ ఇవ్వలేకపోతున్నాం, సరిగా వంట చేయలేకపోతున్నాము. హస్బెండ్స్ కాన్సన్ట్రేట్ చేసి జాబ్స్ చేయలేకపోతున్నారు. ఆఫీస్కి వెళ్తే ఇంటి దగ్గర వచ్చి ఎవరు మార్క్ వేస్తారో, ఎవరు వచ్చి కూలగొడతారో, చాలా టెన్షన్ గా ఉంది సార్. ప్లీజ్ మా హౌసెస్ ని కాపాడండి సార్. మాకు ఇల్లు తప్ప వేరే ఏమి లేవు సార్. మేము అందరం మైనార్టీ వాళ్ళం, అందరము ఏదో చేస్తాడు అని వేసాము, కానీ ఇంత అన్యాయం చేస్తాడు అనుకోలేదు సార్. ఇంత అన్యాయం చేస్తాడని ఎప్పుడు అనుకోలేదు సార్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ BRS పార్టీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ BRS పార్టీ. భారీ వర్షాలతో నేపాల్ వణికిపోతుంది. నదులు ఉప్పొంగి గ్రామాలు పట్టణాలను ముంచొస్తాయి. దేశ రాజధాని కాఠ్మండ్లో పలు కాలనీలు జలమయంగా మారాయి. వరదలు ముంచెత్తడం, కొండ చర్యలు విరిగిపడడంతో 24 గంటల వ్యవధిలోనే 112 మంది ప్రాణాలను కోల్పోయారు. మరో 100 మందికి పైగా గాయపడగా 68 మంది గల్లంతయ్యారు. ఇక మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఒక్కరోజు నేపాల్ రికార్డు వర్షపాతం నమోదైంది. గడిచిన 54 ఏళ్లలో ఎన్నడూ కురవనంత వర్షం ఒక్కరోజు కురుస్తుందని అధికారులు చెప్పారు. ఏకంగా 323 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. ఇక వర్షాల వరదలకు దేశవ్యాప్తంగా 4.12 లక్షల ఇళ్లు ప్రభావితమయ్యాయని వివరించారు. కాఠ్మాండు చుట్టుపక్కల ప్రాంతాల్లోని నదులు పొంగి ప్రవహిస్తున్నాయని తెలిపారు. వరదలకు పలు ఇళ్లు కూలిపోగా రహదారులు కొట్టుకుపోయాయని చెప్పారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తిరుమలలో వైకాపా ఆగమనం శ్రీహరికి నిత్యం ఎన్నో కైంకర్యాలను నిర్వహిస్తారు. ఇందులో పలు ఆర్జిత సేవల్లో పాల్గొనే అవకాశం భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి కల్పిస్తుంది. ఆర్జిత సేవ టికెట్లు పొందిన వారు స్వామివారిని దగ్గర నుంచి కోల్చుకోవచ్చు. ఇక సర్వదర్శనం, దివ్య దర్శనాలతో పాటు నిత్య వ్యాపార పూజల సేవలలో ప్రత్యేకమైన విశేషమైన సేవ ఒకటి ఉంది. అదే ఉదయాస్తమాన సేవ. ఈ సేవ టికెట్ కు ఏకంగా 1.5 కోటి వెచ్చించాల్సి ఉంటుంది. వారంలో 6 రోజులు కోటి ఉండే ఈ టికెట్ ఖరీదు శుక్రవారం మాత్రం 1.5 కోటిగా టీటీడీ నిర్ణయించింది. ఇక ఈ ఉదయాస్తమాన సేవ టికెట్ పొందిన వారు ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీనివాసుడి సకల వైభోగాలను తిలకించే భాగ్యం కలుగుతుంది. టికెట్ కొనుగోలు చేసిన వారితో పాటు 6 కుటుంబ సభ్యులకు అనుమతి ఉంటుంది. ఏడాదికోసారి స్వామివారి నిత్య సేవలో పాల్గొనే అరుదైన అవకాశం ఈ ఉదయాస్తమాన సేవ. ఈ సేవ టికెట్ ను దక్కించుకుంటే జన్మ ధన్యమైనట్టేనని భక్తులు అంటున్నారు. 1980లలో ప్రారంభం ఉదయాస్తమాన సేవ టికెట్ ను టీటీడీ 1980లలో భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. పద్మావతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి 1.50 కోటి విరాళాలు అందించే భక్తురాలకు ఈ టికెట్లను కేటాయిస్తూ ధర్మకర్తల మండలి తీర్మానం చేస్తుంది. మధ్యలో కొంతకాలం ఈ టికెట్ల జారీని నిలిపివేసిన టీటీడీ 2021 నుంచి మళ్లీ అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం 347 సేవ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా చిన్నారులు రోడ్డెక్కారు. చేతుల్లో ప్లకార్డులు, ఫ్లెక్స్లు పట్టుకుని నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి అంకుల్ మా ఇల్లు కూల్చేయొద్దు ప్లీజ్ అంటూ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. చిన్నారుల నిరసనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి. దీనిపై పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ చివరకు చిన్న పిల్లలు కూడా రోడ్డెక్కేలా చేసిందని మండిపడుతున్నారు. మూసి పారివక ప్రాంతాల్లో కూల్చివేతలపై బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లాపాపలతో రోడ్డు మీదకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఇక ఈ క్రమంలోనే హైదర్ కోటలోని మూసి పారివక ప్రాంతాల్లో కొంతమంది చిన్నారులు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మా పేరెంట్స్ ను చూస్తే బాధ అనిపిస్తోంది వాపోయారు. మా ఇల్లు మాకు కావాలి సీఎం సార్ ప్లీజ్ హెల్ప్ చేయండి అంటూ ఓ చిన్నారి మీడియా ద్వారా ముఖ్యమంత్రిని కోరింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మూసి పారివాక ప్రాంత హైడ్రా బాధితుల వద్దకు BRS ఎమ్మెల్యేల బృందం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు శ్రీ JP నడ్డా న్యూఢిల్లీలో పార్టీ కార్యకర్తలతో కలిసి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో PAC సభ్యుడు మాజీ మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రెస్ మీట్. కొనసాగుతున్న దేవర వసూళ్లు. ఇవి బులెటిన్లో అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.